ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు మీ కుటుంబం క్షేమంగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీకు ఏమైనా సమస్యలు ఉంటే, మీకు ఏమైనా కష్టం ఉంటే, మీరు ఏదైనా శోధన ఎదుర్కొంటే మమ్మలను మీ సహోదరులుగా భావించి మీ సమస్యలు మాకు తెలియపరిచినచో మీ కొరకు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ యొక్క జీవితంలో ఎటువంటి పోరాటమైనా, కష్టాలైనా, శోధన అయినా దేవుడు తొలగిస్తాడు. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో, అస్వస్థతతో ఉంటే కనుక దేవుడు మనం ముట్టి బాగు చేయబోతున్నాడని మాట్లాడుతున్నాడు. మీకు స్వస్థత కలగబోతున్నాడు. ఇర్మియా గ్రంథం 33:6 చెప్పున దేవుడు మనం స్వస్థపరచబోతున్నాడని మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రార్థించగలుగుతారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించగలుగుతారు. ప్రభు విషయాలు, ఆత్మీయ విషయంలో మనసు పెట్టగలుగుతారు. ఈరోజు మరి ఎంతోమంది అనారోగ్యానికి గురి అయి ఆత్మీయ జీవితంలో నిలువచ్చని స్థితికి నెట్టబడ్డారు. ఇది నాకు ఎంతో బాధగా ఉంది. అందుకొరకు ఈరోజు ప్రత్యేకంగా మీలో ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో మీ యొక్క ఆరోగ్యం కోసం, మీ యొక్క దీర్ఘాయుష్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డారా, మీ భవిష్యత్తు గురించి ప్రభు ఆలోచిస్తున్నాడనే విషయాన్ని ఈరోజు మీకు చెప్పమని దేవుడు చెప్పాడు. దానికి బైబిల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. మనకున్న సమయాన్ని బట్టి నేను 3 విషయాలు త్వరగా మీకు అందించాలని చెప్పి ఆశపడుతున్నాను. మొదటిగా ఒక ప్రత్యేకమైన కోణాలు ఇవి. మీరు కూడా ఆలోచించి ఉండరు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం చెప్పమంటున్నాడు. 1 సాముయేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో మనం చూస్తే దావీదు మరి గోలియాతుకు వ్యతిరేకంగా యుద్ధానికి నిలబడ్డాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, వాణ్ణి రాయితో కొట్టి చంపాలి చెప్పి దేవుని బిడ్డారా 5 రాళ్ళు తీసుకోమన్నాడు. అయితే 1 సాముయేలు గ్రంథం 11వ అధ్యాయం 49వ వచనం చదివితే ఒక్క రాయి సరిపోయింది. ఒక్క రాయి సరిపోయినప్పుడు ఇంకా 4 రాళ్ళు ఎందుకు తీసుకోమన్నాడు? ముందుగానే దేవుడికి తెలియదా ఒక్క రాయితో ఆయన కొట్టి చంపబోతున్నాడని? ఎందుకంటే యుద్ధం యెహోవాదని దేవుడికి తెలుసు, దావీదు కూడా తెలుసు. చూడండి 1 సాముయేలు గ్రంథం 11:47. కాబట్టి 5 రాళ్ళు అవసరం లేదు. యుద్ధం యెహోవాదన్నప్పుడు ఒకే రాయితోనే పని అయిపోతుంది. మరి ఎందుకు దేవుడు ఎక్స్ట్రా 4 రాయిలు తీసుకోమన్నాడంటే, గోలియాతు తర్వాత ఫ్యూచర్లో గోలియాతు లాంటి వాళ్ళు ఇంకా 4 ఉన్నారు. అదే 2వ సాముయేలు గ్రంథం 21:15-20 వచనంలో రాయబడి ఉంది. వాళ్ళు కూడా కాతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, రాక్షసులు అనమాట. గోలియాతు లాంటి శక్తిమంతులు, యుద్ధ వీరులు, యుద్ధశూరులు. కాబట్టి వారు కూడా రేపు భవిష్యత్తులో దావీదు తరానికి కానీ ఏమైనా అడ్డు వస్తారేమని చెప్పి 4 నున్నటి రాయిలను దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఈరోజు కూడా దేవుడు మీకు కావాల్సిన సమస్తం సిద్ధపరుస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే కీర్తన 23:5లో దేవుని బిడ్డలారా, మన శత్రువులు ఎదుటంటే దేవుడు భోజన బలను సిద్ధపరచబోతున్నానని రాయబడలేదు, సిద్ధపరిచాడని రాయబడి ఉంది. ఎప్పుడైతే మనం నూనెతో అంటపడుతున్నామో, అంటే ఎప్పుడైతే మనం అభిషేకించబడుతున్నామో, మనకు దేవుడు భోజన బలను సిద్ధపరుస్తాడనే విషయాన్ని, పరిచాడనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. మీ ప్రొవిజన్, మీ అనుదిన ఆహారాన్ని దేవుడు ఎప్పటికప్పుడు మీ లైఫ్లో సిద్ధపరుస్తాడు. అది ఆత్మీయ ఆహారం కానివ్వండి, లేకపోతే ఈ శరీరాన్ని పోషించడానికి కోసం కానివ్వండి, ఆహారాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. మూడవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, మరి ప్రభువారు అంటున్నాడు, ప్రభువారు చేసిన అద్భుతాల్లో మరొక అద్భుతం యోహాను సువార్త 6వ అధ్యాయం 1-12 వచనాలు చదివితే దేవుని బిడ్డలారా, పోషించి 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆశీర్వదించినప్పుడు అది విస్తరించిన తర్వాత 12 గంపలంటే నింపారంట. రేపు ప్రయాణం అవుతూ భోజనం చేశారు. కొంతమందికి దూర ప్రయాణం, ఈ దూర ప్రయాణంలో మూర్ఛపడిపోకూడదని ఉద్దేశంతో 12 గంపలంటే నింపారు.
వాటిని కూడా ప్రజలు దేవుని బిడ్డల దూర ప్రాంతవాసులు పట్టుకుని పోయారు. అంతేకాదు రేపు శిష్యులకు అది ఎక్కువ రోజులు ఉండే ఆహారం, అది ఆ రొట్టి కానీ చేపలు కానీ. సో రేపు శిష్యులకు కూడా ఆహారం కావాలంటే ఏ ఆలోచన లేకుండా పోషించబడటానికి వీలుకరంగా దేవుడు 12 గంపలు ఉండని చెప్పారు. అందుకొరకు దాన్ని వేస్ట్ చేయవద్దని కూడా చెప్పాడు. మిగిలిపోయింది కాదని చెప్పి వేస్ట్ చేయవద్దని కూడా చెప్పారు. ఈరోజు మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీతో దేవుడు ఉన్నారు, మీ కుటుంబంలో దేవుడు ఉన్నారు, మీ పిల్లల యొక్క భవిష్యత్తు దేవుడు చూసుకుంటాడు. ఈవెన్ మీరు కూడా మీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. రేపు నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉండబోతుందో, నా పిల్లల్ని నేను ఎలా గట్టెక్కించబోతున్నానో, వారికి నేను ఎలా వివాహం చేయబోతున్నానో, వాళ్ళ సమస్యలు ఎలా బయటపడబోతున్నారో, వాళ్ళకి ఎలా ఉద్యోగాలు వస్తాయో అని ఇటువంటి ఆలోచన మీకు ఎవ్వరికి వద్దు. దేవుడు మీ పక్షముగా ఉండి మీకు అద్భుతం చేసి మేలు చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. మరలా చెప్తున్నాను, మీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. సమస్తాన్ని ఆయన పట్టించుకుంటాడు. యెహోవా ఈరే. రేపటి దినాన్ని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఆ టైంలో అద్భుతంగా దేవుడు మీకు ఏం కావాలో సిద్ధపరిచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మాట మీరు నమ్మితే ఒక హల్లెలూయా చెప్పండి, ఒక ఆమేన్ చెప్పండి. మీ భవిష్యత్తును దేవుడు దీవిస్తున్నాడు. ఈ మాటను దేవుడు దీవించగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి ప్రభా, మా భవిష్యత్తు గురించి ఎటువంటి చింత బాధ వేదన లేకుండా ముందుకు వెళ్ళిపోవాలని సహాయం చేయండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. కృపాక్షేమంలో వెంట వచ్చిన కాక ఇప్పుడే విడుదల దయచండి ప్రభా. ఆశీర్వదించండి ప్రభా. అభిషేకించండి ప్రభా. గొప్ప కార్యం జరిగించమని, విడుదల దయచమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం జెఫెనియా 3:20. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్.